హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని శ్రీలంక మల్లీ ఫ్లవర్స్ అయితే చాలా విప్పినాయి. ఈరోజు చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినాయి. వైట్ కలర్లో చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడైతే లైట్ పింక్ ఫ్లవర్స్, ఇక్కడేమో మందారం ప్లాంట్. ఇందులోనే రెడ్ మందారం, పింక్ మందారం, వైట్ మందారం ఉన్నాయి. ఈరోజు రోజ్ ఫ్లవర్ ఇప్పింది, ఆరెంజ్. ఇంకా పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఇది కటింగ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడే, అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉండాలి. వైట్ మందారం, ఇక్కడ పింక్ మందారం, బేబీ పింక్. ఈ మందారం ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను. నెక్స్ట్ డేకి ఇంకా కొన్ని ఉన్నాయి. బేబీ పింక్ రోజెస్, పసుపు ప్లాంటు, ఇవన్నీ పసుపు ప్లాంట్స్. ఇంకా రెడీ అవ్వలేదు. వైట్ కలర్లో ఫ్లవర్ వస్తుంది, చాలా టైం పడుతుంది. పసుపు రెడీ అయ్యేసరికి గ్రౌండ్ నట్స్ లాగా కిందే వస్తాయి. అవి పచ్చి కొమ్మలు పెట్టాలి. పసుపువి పచ్చి కొమ్మలు దొరుకుతాయి. ఆ పచ్చివి చిన్న చిన్న ముక్కలు పెట్టినా వస్తాయి, అలాగే కొమ్ములు పెట్టినా వచ్చేస్తాయి. వాటిల్లో చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. ఇవి శంక్ ఫ్లవర్స్ సీడ్స్ ఇలా ఉంటాయి. ఇక్కడే వేసేసాను. కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకుంటున్నాను ఈరోజు. వైట్ శంక్ ఫ్లవర్, కొన్ని గన్నేరు ఫ్లవర్స్. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈరంతా వస్తాయి. సమ్మర్లో ఏప్రిల్ మేలో కూడా ఈ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. బౌల్ నిండిపోతూ ఉన్నాయి. నేను ఏప్రిల్ మేలో కూడా ఈ ఫ్లవర్స్ కోసేదాన్ని. మిర్చి మందారం నెక్స్ట్ డే విప్పిద్ది. ఈ మందారం ఇలా కోసేసినా విప్పుతాయి. ముద్ద మందారం అయితే చెట్టుకే విప్పాలి. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని సీడ్స్ కూడా కోసాను. ఈ ఫ్లవర్స్ మొత్తం ఇలా వాలిపోయినాయి. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ పింక్. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ కోస్తున్నాను. నెక్స్ట్ డేకి ఇంకొన్ని మొగ్గలు అయితే ఉన్నాయి. ముద్ద సింక్ ఫ్లవర్స్ ప్లాంట్ చాలా హైట్ వెళ్ళింది. ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. రోజెస్లా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఫుడ్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు, కెమికల్ లేనివి. ఒకసారి వాష్ చేసి వాటర్లో అయినా వేసుకోవచ్చు. ఎండబెట్టేసి డ్రై చేసి పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్కి చాలా మంచిది. కలర్ కూడా చాలా బాగుంది. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. వైట్, బ్లూ, పర్పుల్, మెరూన్, కాఫీ కలర్లో కూడా ఉంటాయి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి. సీడ్స్ కావాలంటే బుక్ చేసుకుంటే చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. ఈ కాస్మోస్ ఫ్లవర్స్ కూడా చాలా కలర్స్ ఉంటాయి. నేను ఈ ఆరెంజ్ కలర్, లెమన్ ఎల్లో 2 కలర్స్ అయితే చూశాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, వాలిపోతూ ఉన్నాయి. ఈ ఫ్లవర్ ఇంకా వచ్చేటట్లేదు, కోసేస్తున్నాను. ఎందుకనో వర్షాలకి ఇలా వచ్చింది. బంతి మొక్కలు చాలా బాగా వచ్చినాయి అనుకుంటే, మొక్కలు ఫ్లవర్స్ ఏమో ఇలా వాలిపోయినాయి. హాలిడే వస్తే ఇంకా బాల్స్ అవి కొట్టుకొని ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే వాలిపోయినాయి. ఈ పువ్వులు వెయిట్కి కూడా ఇలా వరిగిపోతూ ఉంటాయి. బంతిపూలు చాలా వెయిట్ ఉంటాయి. వాటర్ జల్లేస్తే ఇంకా వెయిట్ వస్తాయి. బంతిపూలు ఎప్పుడు అలా వాలిపోతూ ఉంటాయి. కొన్ని కరివేపాకు అయితే తీసుకుంటున్నాను ఈరోజు. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా కోసుకుంటాను. మార్కెట్లో తెచ్చుకుంటే ఇంత ఫ్రెష్గా ఉండదు. సువర్ణగన్నేరు ఫ్లవర్స్, ఈ కలర్ అయితే చాలా బాగుంటాయి. కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకుంటున్నాను. ఇలా లీప్తో కోస్తే చాలా బాగుంది కదా. ఈరోజైతే కొన్ని సీడ్స్ కూడా రెడీ అయినాయి. ఫస్టే రాదు అసలు ఈ ప్లాంట్కి. చాలా మొండి మొక్క, ఈజీగా పెరిగిద్ది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా. చెట్టు మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ విప్పినాయి. పూజ చేసుకోవటానికి నాకు చాలా ఫ్లవర్సే ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్ కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈవినింగ్ టైం కల్లా కొయ్యకుండా వదిలేస్తే అసలు ఇంకా ఫ్లవరే కనిపించదు. చాలా బాగా డ్రై అయిపోతూ
చాలా సన్నగా ఉంటాయి. ఇందులో సీడ్స్ అయితే ఉన్నాయి. ఇలా ఓపెన్ అయినవి అయితే చెట్టుకే ఇంత బాగా వస్తాయి మొక్కలు. పచ్చివి కోసేస్తే ఇంక రావు. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా సీడ్స్ రెడీ అయినాయి. ఇంకొన్ని సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న వేస్ట్ కూల్ డ్రింక్ డబ్బాల్లో, వేస్ట్ డబ్బాల్లో ఎందులో వేసినా సరే చాలా బాగా వస్తాయి. ఇవి మొండి మొక్క నారు పోసేసుకోవచ్చు. చూడటానికి కూడా గార్డెన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ఎల్లో ఫ్లవర్స్ ఉంటే హనీబీస్ కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడైతే ఒకే చోట చాలా బాగున్నాయి ఫ్లవర్స్. పింక్ బిళ్ళ గన్నేరు ఫ్లవర్స్, వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఈ గన్నేరు ఇంకా రాలేదు ఫ్లవర్స్ వినాయక చవితికి అయితే. ఇంకా నాకు ఈ లీవ్సే నేను తీసుకోవచ్చు. ఈ కుండీలో పెట్టుకున్నాను. ఇక్కడ ఒక మొక్క పెట్టాను గన్నేరు. లీఫ్ మైనర్ ఇవి తీసేస్తున్నాను. వీటిని చిన్న చిన్న కొమ్మలు ఇరిగిపోయినవి వర్షానికి తీసుకొచ్చి నేను ఇక్కడ గుచ్చాను కదా. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే పెట్టిన కొమ్మలన్నీ చాలా బాగా వచ్చాయి.